కాంగ్రెస్ టీడీపీ చీకటి ఒప్పందాలు కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు షర్మిల. పాదయాత్రలో కాంగ్రెస్ టీడీపీల నీచ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టమంటే పెట్టకుండా పాదయాత్ర పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై పోరాడాలి అనే చిత్తశుద్ది చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని వారు ఇప్పుడు ఆయనపై అన్యాయంగా బురద జల్లుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన చెందారు. 57 రోజుల పాదయాత్రలో షర్మిల ప్రతిరోజు కుమ్మక్కు నీచ రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఇక కుట్రలపై షర్మిల ధ్వజం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. ఇడుపులపాయ నుంచి ఎల్బీ నగర్ లోని బిఎన్ రెడ్డి నగర్ దాకా జరిగిన ప్రతి బహిరంగ సభలోనూ షర్మిల కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు కాంగ్రెస్ చీకటి ఒప్పందాలపై మండిపడ్డారు. చంద్రబాబుపై విచారణ ఎందుకు జరపరని షర్మిల అనేక సార్లు ప్రశ్నలు సంధించినప్పటికీ కాంగ్రెస్ నేతల నుంచి సమాధానమే లేదు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎన్నో ఆరోపణలు కేసులున్నాయి. కానీ ఒక్కదాని మీద కూడా విచారణ చేయని కాంగ్రెస్ వాళ్ళు అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారి భార్య స్థలం అయితే ₹1,00,00,000 అమ్ముకుంటాడు. పక్కనే ఉన్న గవర్నమెంట్ స్థలం మటుకు 25 లక్షలకే ఇచ్చేస్తాడు. ఎందుకయ్యా దాని మీద విచారణ జరపమంటే జరపరట. కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి ఇప్పుడు 1,000 కోట్ల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయనకి దేశమంతా హెరిటేజ్ ఉంది, విదేశాలంతట్లో ఆయనకు పెట్టుబడులున్నాయి, హోటళ్లున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయని విచారణ చేయమంటే దాని మీద విచారణ చేయరట. ఇక చిరంజీవి గారు తన పార్టీని హోల్సేల్ గా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకుని 80 కోట్లకు పైగా వారి సొంత వాళ్ళ ఇంట్లో దొరికితే దాని మీద విచారణ చేయరట. ఇక బొత్స గారు రాష్ట్రమంతా మద్యం మాఫియా చేస్తూ బినామీ పేర్లతో రాష్ట్రమంతా ఆయన బిజినెస్ లో ఉన్నాయని ఎన్ని ఆధారాలున్నా వాళ్ళ కేంద్రమంటే బొత్స గారి ధోరణన్నా ఆయన మీద విచారణ చేయరట. ఈరోజు ఏసీబీ కూడా బొత్స గారికి ఈయన నిర్దోషి, ఈయనకేం వ్యాపారాలు లేదో అని తీర్పిచ్చింది. ఎంత నిస్సిగ్గుగా ఏసీబీ అయితేనేమి, సిబిఐ అయితేనేమి, ఈడీ అయితేనేమి, ఐటీ అయితేనేమి ఇవన్నీ కాంగ్రెస్ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయి. ఏ సర్కారు అయితే న్యాయాన్ని కాపాడాలో అదే సర్కారు ఈరోజు అధికారం దుర్వినియోగం చేసి వారి స్వార్థం కోసం వాడుకుంటున్నాయి. కానీ వీళ్ళ పాపాలు ఎక్కువ కాలం సాగవు. కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పారు షర్మిల. సమయం వచ్చినప్పుడు కుమ్మక్కు రాజకీయాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్బీఐ చట్టానికి కాంగ్రెస్ కు మద్దతుగా కాంగ్రెస్ కు సహాయం చేయడానికి వీళ్ళ వంతు సహాయం కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. పైగా చెప్తున్నారు నాకు తెలియకుండానే జరిగింది అని. ఎస్బీఐ అంటే ఒక ప్రధానమైన చట్టం. ఎస్బీఐ ద్వారా రైతులకైతేనేమి, చిన్న వ్యాపారస్తులకైతేనేమి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీలను గైర్హాజరు కమ్మని చెప్పారు. కానీ ఇప్పుడేమో తనకు తెలియకుండా జరిగిందని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఒక హిట్లర్ అని ఆయనకు తెలియకుండా ఆయన
ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు అవిశ్వాసంపై నోరు విప్పటం లేదని, కనీసం తన పార్టీ నేతల చేత సమాధానం కూడా చెప్పించడం లేదని మండిపడ్డారు షర్మిల. కుమ్మక్కు కుట్రలను ప్రజలకు చెప్పడానికి, కాంగ్రెస్ టీడీపీల నీచ రాజకీయాలను ఎండగట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలను ప్రజల్లోకి పంపించారు. రాజన్న పాదమై కదిలిన షర్మిల కుమ్మక్కు కుట్రలను జగన్ బాణమై చీల్చి చెండాడారు. మరో ప్రజాప్రస్థానం నీచ రాజకీయాలను చీల్చి చెండాడింది.